సార్ హలో. మీరు ఎటువంటి అభ్యంతరము పెట్టలేదు కాబట్టి నేను ఈ స్టోరీ తీసుకొని చదువుతున్నాను. ఒకవేళ మీకు చిన్న అభ్యంతరం ఉన్నా సరే నాకు మీరు మెసేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక ఒక అద్భుతమైన స్టోరీలోకి వెళ్ళిపోతే, హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ, కాలేజీలో ఫ్రెండ్షిప్ డే. జూనియర్స్ సీనియర్స్ అందరూ ఇంటాక్ట్ అయ్యే రోజు. ఫస్ట్ ఇయర్లో ఆడపిల్లలు మధ్యలో బిత్తర చూపులు చూస్తూ భయభయంగా తన బెస్ట్ ఫ్రెండ్స్ని ఇంకా స్కూల్ ఫ్రెండ్ అయిన ప్రతిభ చేపట్టుకొని అందరినీ చూస్తుంది వాక్య. స్వతహాగా వాక్య కాస్త ధైర్యవంతురాలే. అయినా సీనియర్స్ అనేసరికి, పైగా అంతమందిని ఒకే చోట చూసేసరికి కాస్త భయం పట్టుకుంది. థర్డ్ ఇయర్ చదివే ప్రజయ్ ఈవెంట్ హోస్టింగ్ చేస్తున్నాడు. చక్కగా మర్యాదపూర్వకంగా పెద్దలందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానించి వారి స్పీచ్ అయిపోగానే జూనియర్స్లో ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిచి వారితో ఇంట్రడక్షన్ చేపిస్తున్నాడు. అమ్మాయిలకు ఒకవైపు నుంచి మెట్లు ఉంటే అబ్బాయిలకి మరొక వైపు నుంచి స్టేజ్ మీదకి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి. అయితే అమ్మాయిలు వెళ్ళే మెట్ల దగ్గర ప్రజయ్ నిలబడి ఒక్కొక్కరిని ఆహ్వానించి స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళకి ఒక రోజ్ ఫ్లవర్ ఇస్తున్నాడు. అలాగే అబ్బాయిల దగ్గర ప్రజయ్ క్లాస్మేట్ సుహాస్ని నిలబడి అబ్బాయిలకి రోజ్ ఫ్లవర్ ఇస్తుంది. అందరూ తమ తమ ఇంట్రడక్షన్ చెప్పి కిందకు వస్తున్నారు. ఈసారి వాక్య ప్రతిమల వంతు వచ్చింది. ప్రతిమ నువ్వు ముందు వెళ్ళు అని వాక్యాన్ని తోస్తే, వాక్య నువ్వు ముందు వెళ్ళు అని ప్రతిమని తోసేసింది. ఇద్దరు నువ్వంటే నువ్వు అన్నట్లుగా మాట్లాడుకోవటం చూసి ప్రజయ్, ఇద్దరూ తీరిగ్గా పోట్లాడుకుందరు, ముందు ఎవరో ఒకరు రండి, టైం వేస్ట్ చేయొద్దు, మీ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు అనగానే మాట వినబడిన వైపు తలెత్తి చూసింది వాక్య. అసలే గుండ్రటి పెద్ద గోళీ లాంటి కళ్ళు, భయంతో బెదురు చూపులు నిండిన ఆ కళ్ళు ఇంకా పెద్దవి చేసి అతని వైపు చూసింది. స్టేజ్ పైకి రమ్మంటే అలా గుడ్లగోబులా చూస్తారేంటి, త్వరగా రండి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అన్నాడు చిరాగ్గా. అయినా వాళ్ళిద్దరూ కదలకపోయేసరికి తనే వాక్య చేపట్టుకుని స్టేజ్ పైకి లాక్కొచ్చాడు. బెదురు చూపుడుతో వణుకుతున్న, కాళ్ళతో జారిపోతున్న గుండెను చిక్కపట్టుకొని అంతమందిని చూసేసరికి వచ్చిన టెన్షన్ని కవర్ చేసుకోలేక చెమటలు పట్టేస్తూ ఉంటే, పక్క నుంచి తనని త్వరగా అని సైగ చేయడంతో గబాగబా తన పేరు, ఏ కాలేజీలో ఇంటర్ చదివింది, అలాగే తన పర్సంటేజ్ ఎంత, ఎంసెట్ ర్యాంక్ ఎంత అని గడగడ అప్పచెప్పేసి ఒక్క దూకులో స్టేజ్ మీద నుంచి కిందకు వచ్చేసింది. ఆమె తర్వాత ప్రతిమ స్టేజ్ పైకి వెళ్ళి కాస్త టెన్షన్గా ఉన్నా కూడా ధైర్యం తెచ్చుకొని మెల్లగా తన వివరాలు చెప్పి కిందకు వచ్చింది. అతను వాళ్ళిద్దరినీ ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్లుగా చూసి తర్వాత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడంలో మునిగిపోయాడు. మిగిలిన ప్రోగ్రామ్స్ అన్నీ పూర్తయ్యాక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వాక్య మనసులో మాత్రం అతని రూపం అలాగే నిలిచిపోయింది. మరుసటి రోజు యథాతథంగా క్లాసులు జరుగుతాయి అని చెప్పడంతో త్వరగా లేచి రెడీ అయ్యి ప్రతిమకు ఫోన్ చేసి తనని స్కూటీ తీసుకొని ఇంటికి రమ్మని వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది వాక్య. ప్రతిమ కోసం వెయిట్ చేస్తూ అలాగే సోఫాలో కూర్చొని ఉంది. ఇంతలో వాక్య తల్లి మాళవిక, తండ్రి భరత్ చెరో పక్కన కూర్చున్నారు. వాక్య వాళ్ళిద్దరిని ఆశ్చర్యంగా చూసింది. వాక్య ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అర్థమే మాళవిక నవ్వి, నీ మనసులో మాట నాకు అర్థమైంది వాక్య, నీతో మాట్లాడడానికి ఇద్దరం ఇలా కూర్చున్నావు. నువ్వు స్పీచ్ అనుకున్నా సరే, క్లాస్ పీకుతున్నారు అనుకున్నా సరే, ఒక్క మాట మాత్రం నీతో చెప్పాలి. వాక్య నవ్వి, నేను ఎప్పుడైనా అనుకున్నానా, మీరు ఏం చెప్పినా మంచి కోసమే కదా, తప్పకుండా వింటాను, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంది ఇద్దరి వైపు చూసి. భరత్ మెల్లగా వాక్య తల మీద చెయ్యి వేసి, చూడు తల్లి, నీకు నేను ప్రత్యేకంగా చెప్పేదంటూ ఏం లేదు. ఈ వయసులో మనసు పరి విధాలుగా పోతుంది. చంచలతత్వం చాలా ఎక్కువ, దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. మేమెప్పుడూ నీ మంచి కోరే వాళ్ళమే. నువ్వు నమ్మితే మనసును మరే ఇతర వ్యాపకాల మీద మళ్లించకుండా కేవలం చదువు మీద దృష్టి పెడతామని నమ్ముతున్నాను. వాక్య భరత్ చెప్పింది శ్రద్ధగా వింటుంది. అతను చెప్పడం పూర్తి చేశాక మాళవిక, ఈ వయసులో ఆకర్షణలు ఎక్కువ, ఆలోచించి ఆచితూచి ఏది మంచి ఏది చెడు అర్థం చేసుకుని అడుగు ముందుకు వేయాలి. తప్పితే ఆకర్షణకు లోను కాకూడదు. ఒక్క అడుగు తప్పటడుగు పడినా జీవితమే అల్లకల్లోలం అయిపోతుంది, తలరాతలు తారుమారైపోతాయి. అంతేనా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ లోకులు కాకులు రాబందుల్లో పొడుచుకొని తింటారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆలోచనని మనసుని అదుపులో పెట్టుకోవాలి. వాక్య, అసలు ఇదంతా నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారో అని అయోమయంగా ఇద్దరి వైపు చూసింది. తన పిచ్చి చూపులు అర్థమైన తల్లిదండ్రులు ఇద్దరూ నవ్వుకొని,
ఇప్పటి వరకు నువ్వు చదివింది గర్ల్స్ స్కూల్స్, గర్ల్స్ ఇంటర్ కాలేజ్ మాత్రమే. ఇప్పుడు ఇంజనీరింగ్ చేరావు. నిన్ను దూరం పంపడం ఇష్టం లేక మా కళ్ళ ముందే ఉంటావని ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజీలో చేర్చాము. అక్కడ కేవలం అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఇక్కడ అబ్బాయిలు కూడా ఉంటారు. ఇది రంగుల ప్రపంచం. ఇక్కడ సప్తవర్ణాలతో పాటు తెలియని చీకటి రంగు కూడా ఉంటుంది. ఎటువంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా, ఇలాంటి మాయలో పడకుండా జాగ్రత్తగా ఉంటామని ఇంకా క్లాస్ పీకాము. అంతా విన్న వాక్య మనసులో వాళ్ళిద్దరికి చెప్పిన మాటలు బలంగా నాటుకుపోయాయి. ఇద్దరి వైపు చూసి చిన్నగా నవ్వి, నేను మీ కూతుర్ని. మిమ్మల్ని బాధ పెట్టే పని ఎప్పటికీ చేయను. నా మీద నమ్మకంతో నాకు స్వేచ్ఛని ఇస్తున్నారు. మీరు భయపడినట్లుగా దాన్ని నేను ఎప్పటికీ దుర్వినియోగం చేసుకోను. మాటిస్తున్నా నాన్న అని స్థిరంగా చెప్పింది. తను విన్న మాటలకు తల్లిదండ్రులు తృప్తిపడి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఇంతలో ప్రతిమ ఇంటి ముందు స్కూటీ ఆపి హారన్ కొట్టడంతో లేచి బయటికి వెళ్ళి తనతో పాటు కాలేజీకి బయలుదేరింది. మొదటి సంవత్సరం అంతా కొత్త సబ్జెక్ట్స్తో కుస్తీ పట్టడం, ల్యాబ్లో ప్రయోగాలు చేయటం, సీనియర్ ర్యాగింగ్, కాలేజ్ డే సెలబ్రేషన్స్, మిడ్ ఎగ్జామ్స్, సెమిస్టర్స్ ఇలా గడిచిపోయింది. వాక్య తల్లిదండ్రులు వచ్చిన మాట ప్రకారం ఎవరి దగ్గరకు రానిచ్చేది కాదు. అబ్బాయిలతో చాలా దూరంగా ఉండేది. తన మనసును చాలా కంట్రోల్గా, దేని మీదకు మళ్ళీ అవకాశం ఇవ్వకుండా పూర్తిగా చదువు మీద దృష్టి కేంద్రీకరించాలి అని మనసుకి ట్రైనింగ్ ఇచ్చుకుంది. మనసులో ఫ్రెషర్స్ డే రోజు చూసిన అతని రూపం మనసుని కలవరపెడుతున్నా దాన్ని తొక్కి పట్టేసి ఆలోచనలు దూరం వెళ్లకుండా ఎప్పటికప్పుడు తనని తాను డైవర్ట్ చేసుకునేది. ప్రజెక్ట్ థర్డ్ ఇయర్ అయినందువల్ల వేరే బిల్డింగ్లో వాళ్ళు క్లాసెస్ ఉన్నాయి. వాక్య ఫస్ట్ ఇయర్ అయినందువల్ల తనది వేరే బిల్డింగ్. కేవలం లైబ్రరీకి వెళ్ళేటప్పుడు మాత్రమే ప్రజయ్ వాళ్ళ క్లాస్ దాటుకొని వెళ్ళాలి. అందువల్ల ఇద్దరు ఎదురుపడ్డ సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ వాక్య అతని ఎదురుపడ్డ ప్రతిసారి అతని వైపు కన్నెత్తి చూడకుండా తలదించుకొని, లేక ప్రతిమ నీతో మాటలు కలిపినట్లు తల పక్కకు తిప్పి ఒంటరిగా వెళ్ళవలసి వచ్చినప్పుడు చటుక్కుని చేతిలో ఉన్న పుస్తకాలు తలదూర్చి పక్కకు జరిగి వాళ్ళు వెళ్ళేదాకా అక్కడే నిలబడి వెళ్ళిపోయాక పరుగున లైబ్రరీలోకి వెళ్ళేది. ఇవన్నీ ప్రజల దృష్టిలో పడకపోయినా అతనికి ఏదో వింత ప్రవర్తన అనిపించేది. కానీ అతను ఏది పెద్దగా పట్టించుకోకపోయే రకం అయినందువల్ల దాన్ని కూడా చాలా లైట్గా తీసుకుని ఆ విషయం మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎప్పుడూ ప్రజ వాళ్ళకి క్లాస్ జరిగే టైంలో లేక వాళ్ళ ల్యాబ్లో ఉన్న టైంలోనో వాక్య లైబ్రరీకి రావటం పోవటం జరిగేది. ఇద్దరూ ఎదురుపడటం చాలా అరుదు. ఒకసారి అనుకోకుండా ప్రజ వాళ్ళకి బ్రేక్ టైం వాక్య లైబ్రరీకి వెళ్ళే టైం ఒకటే అయింది. సరిగ్గా వాక్య వాళ్ళ క్లాస్ దాటుకొని వెళ్ళే టైంలో ఒక అమ్మాయి వాక్యాన్ని తన పక్కనే ఉన్న ప్రతిమని ఇద్దరినీ ఆపి క్లాస్ రూమ్కి తీసుకువెళ్ళింది. వాక్య ప్రతిమ ఇద్దరు బిత్తరచూపులు చూస్తూ క్లాస్లోనికి అడుగుపెట్టారు. అప్పుడే బయట ఉన్న ఒక సీనియర్ అమ్మాయి వాక్య ప్రతిమ ఇద్దరిని క్లాస్ రూమ్కి పిలిచింది. బిత్తరచూపులు చూస్తూ ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఇద్దరి డయాస్ మీద నిలబెట్టి ఆ అమ్మాయి తన సిట్టింగ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఇద్దరు డయాస్ మీద నిల్చున్నారు. అన్న మాటే కానీ కాళ్ళు వడికిపోతున్నాయి. టెన్షన్తో అరచేతిలో చెమట పట్టేసింది. తలలో నుంచి చెమటలు చెంపల మీదగా కారిపోతున్నాయి. వాక్య అందరినీ టెన్షన్తో బిత్తరచూపుడు చూస్తుంది. కానీ కళ్ళు ఒకచోట నిలిచిపోయాయి. ప్రజయ్ ఎవరిని పట్టించుకోకుండా ఫ్రెండ్స్తో చాలా సీరియస్గా ఏదో డిస్కస్ చేస్తూ ఉన్నాడు. అతను చూడగానే మళ్ళీ మనసు కలవరపెట్టి మొరాయించడం మొదలుపెట్టింది. అతి కష్టం మీద చూపుడు మలుచుకొని ఇక్కడ అమ్మాయిలు ఏం మాట్లాడుతున్నారా అని అటువైపు దృష్టి మార్పించింది. ఎక్కడ దొరికారే వీళ్ళు నీకు అంది ఇంకొక అమ్మాయి. లైబ్రరీకి వెళ్తూ ఉంటే పట్టుకున్నాను. ర్యాగింగ్ చేశారని చాలా రోజులైంది కదా, అది కాక ఈ మధ్య అసలు ఒక్క జూనియర్ కూడా మనకి దొరకట్లేదు అంది ఆ అమ్మాయి. నిజమే, భలే దొరికారే, వీళ్ళతో ఒక చిన్న ఫన్ ప్లే చేయిద్దాం అని తన పక్కన కూర్చున్న ఫ్రెండ్ తలలో నుంచి రోజ్ ఫ్లేవర్ తీసుకుని డయాస్ మీద నిల్చున్న వాక్య చేతిలో పెట్టి ఆమె కళ్ళకు గంతలు కట్టారు. ఇప్పుడు నువ్వు ఈ పువ్వును పట్టుకొని మేము వదిలిన దారిలో స్ట్రైట్గా వెళ్ళాలి. అలా వెళ్ళి నీకు నచ్చిన చోట ఆగి మొదట నీ చేతికి ఎవరు తగులుతారో వాళ్ళకి ఈ పువ్వు ఇవ్వాలి. ఆ అమ్మాయి చెప్పిన మాటకి వాక్య ఇంకా కంగారు పడిపోయింది. కానీ సీనియర్స్ చెప్పింది చెయ్యాలి, లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అని మదన పడుతూ ఆ అమ్మాయి వదిలిన దారిలో తడుముకుంటూ ముందుకు వెళ్ళింది. ప్రజే జరిగేది అంతా ఒక పక్క గమనిస్తూనే మరో పక్క ఏమి పట్టించుకున్నట్లుగా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య నడుస్తూ ఉండగా ఒక ఆకతాయి సీనియర్ తన
కాళ్ళకు ఒక కాలు అడ్డుపెట్టాడు. వాక్య ముందుకు పడబోయింది. కానీ కరెక్ట్‌గా ప్రజయ్ కూర్చున్న బెంచ్‌కి ముందు బెంచ్ అబ్బాయి చెయ్యటం వల్ల సరిగ్గా తను కింద పడబోయే సమయానికి అతను వెంటనే రియాక్ట్ అయ్యి లేచి తనని పట్టుకున్నాడు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఏం జరుగుతుందో, వాక్య ఆ పువ్వు ఎవరికి ఇస్తుందో అని చాలా ఆత్రంగా ఎదురుచూశారు. కానీ అక్కడ జరిగింది చూసి అందరూ ఆత్రం మీద చెంబుడు నీళ్లు కుమ్మరించినట్లు ఉంది. ఎందుకంటే ప్రజయ్ వాక్యని పట్టుకోవటం ఎలా ఉంది అంటే ఇద్దరు ఒకరినొకరు కౌగులించుకున్నట్లు ఉంది. వాక్యని తను 2 చేతులతో పట్టుకోగానే గబుక్కున తన చుట్టూ చేతులు వేసింది. దాంతో అతని పెదాలు తన నుదుటిని తగిలాయి. తను నిలదొక్కునే వరకు అతను తనని పట్టుకొని ఉన్నాడు. నిలబడ్డాక మెల్లగా అతని భుజాలు తడిమి అటు నుంచి మొహం మీద చెంపలు కళ్ళు తడిమి తన భుజం పట్టుకొని ఉన్న అతని చేతిని తన చేతిలోకి తీసుకుని ఆ రోజా పువ్వు తన చేతిలో పెట్టింది. తనకు చెప్పిన పని పూర్తయిపోయింది కాబట్టి వెంటనే గంతలు తీసేసింది వాక్య. ఎదురుగా ఎవరు నిలబడ్డారో అని తలెత్తి చూసేసరికి కనపడ్డ వ్యక్తిని చూడగానే ఒళ్ళు చల్లబడిపోయింది. భయంతో గుటకలు మింగింది. తనకి ఇంకేం పట్టించుకోవాలి అనిపించలేదు. వెంటనే వెనక్కి తిరిగి పరుగందుకుంది. ప్రతిమ కూడా వెనకాలే వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రజయ్ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. చా, కాలు అడ్డు పెడితే వచ్చి ఒళ్ళో పడుతుంది అనుకున్నాను, అనవసరంగా ఈ జైగాడు అడ్డుపడ్డాడు అన్నాడు ఆ ఆకతాయి సీనియర్. అమ్మాయిలు కూడా ఏంటి చేయి, నువ్వు అనవసరంగా మంచి మూమెంట్ని మిస్ చేశావు, మళ్ళీ మళ్ళీ దొరకదు కదా. దానికి ప్రజయ్ వాళ్ళ వైపు సీరియస్గా చూసి, ర్యాగింగ్ చేస్తే అవతల వాళ్ళకి ఫన్నీగా తీసుకోవాలిగా, ఫన్నీగా తీసుకునేలా ఉండాలి, అంతేకాని ఇలా భయపడి వాళ్ళని తీసుకొచ్చి ఇంకా భయపెట్టడం కాదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి చేతిలో ఉన్న రోజా పువ్వుని బలంగా నేలకేసి కొట్టాడు. అతని సీరియస్నెస్ చూసి దెబ్బకు అందరూ సైలెంట్ అయిపోయారు. కారణం ప్రజయ్ అంటే చాలామందికి ఉన్న భయం. అబ్బాయి గారి క్యారెక్టర్ అలాంటిది మరి. కానీ క్లాస్లో ఒకరి మాత్రం చాలా సీరియస్గా తనకి లైన్ వేస్తూ ఉంటారు. కానీ ఎంత మాత్రం ఇది వర్కౌట్ అవ్వలేదు. కానీ పట్టుదలని విక్రమార్కుడి చెల్లెల్లా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది మంజు. ఇక్కడ సీనియర్స్ క్లాసుల దగ్గర మొదలుపెట్టిన పరుగు తమ క్లాస్ రూమ్లోనికి వచ్చి బెంచ్ మీద కూర్చునే వరకు ఆపలేదు. వాక్య, ప్రతిమ వచ్చి కూర్చోగానే ఆయాసంతో రొప్పుతూ వాటర్ బాటిల్స్ ఖాళీ చేశారు ఇద్దరు. ప్రతిమ, వాక్య ఇద్దరి నుంచి క్లాస్లో వాళ్ళు ఏం జరిగింది అని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. వాక్య ఎన్నిక లేకుండా మౌనంగా ఉంది. కానీ ప్రతిమ అక్కడ జరిగింది అందరికీ కథలుగా చెప్పడం మొదలుపెట్టింది. వాక్య సైలెంట్గా ఉండేసరికి కాస్త భయస్థురాలు కావటం వల్ల ర్యాగింగ్కి భయపడిపోయింది అని తనని ఎవరూ కదిలించలేదు. కానీ వాక్య మౌనం వెనకాల వేరే అర్థం ఉంది. నిమిషం జై తనని పట్టుకోవటం, తన 2 చేతులతో అతని భుజాన్ని ముఖాన్ని తడమటం గుర్తుకు వచ్చి తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. అతను తనని పట్టుకున్న తన చేతుల్ని అలాగే అతని తడిమిన తన చేతుల్ని చూసుకుని సిగ్గుపడిపోతుంది. కొంతసేపటికి బుద్ధి మొట్టికాయ వేసి, నువ్వు ఇలాగే మురిసిపోయి చదువుని అటకెక్కిచ్చేస్తే మాత్రం మీ అమ్మా నాన్న చెప్పిన మాటలకు నువ్వు ఎక్కడ విలువిచ్చినట్లు? మనసుని దాన్ని ఆలోచిస్తున్నా కాస్త తొక్కిపట్టి, నీ సిగ్గులకి మురిపాలకి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు పుస్తకం పేరు, ఇంకో 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, మర్చిపోయావా అన్న మాటలు వినబడి టక్కున తల అటు ఇటు తిప్పి ఎవరు ఆ మాట అన్నారో అని చూసింది. కానీ ఎవరూ కనపడలేదు. కేవలం తన స్నేహితురాల వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం కనబడింది. ఒకసారి అని సైలెంట్గా ఆలోచనలో కట్టిపెట్టి పుస్తకం తీసి చదవటానికి ప్రయత్నించింది. కానీ అతని ఆలోచనలు మనసులో నుంచి పోవట్లేదు. ఇక అలా కాదు, ఈ పూట తన కాలేజీలో ఉండలేను అని, అది లంచ్ టైం కావడం వల్ల బ్యాగ్ తీసుకుని ప్రతిమకు చెప్పి తను వెళ్ళిపోతున్నాను అంది. ప్రతిమ కూడా తనకు భయంగా ఉంది. ఇక మధ్యాహ్నం నుంచి క్లాసులు నేను కూడా ఉండలేను, వస్తాను కదా అని తనని తీసుకొని బయలుదేరింది. కాసేపటికి ప్రతిమ వాక్యను వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి తను ఇంటికి వెళ్ళిపోయింది. డల్గా ఇంటికి వస్తున్న కూతురుని చూసి మాళవిక కాస్త కంగారు పడింది. కానీ వాక్య నార్మల్గా నవ్వుతూ, నాకేం కాలేదమ్మా, కాస్త తలనొప్పిగా ఉండి వచ్చేసాను, కాసేపు పడుకుంటాను అని తన గదిలోకి వెళ్ళిపోయింది. మాళవిక పాలు కాచి టాబ్లెట్ తెచ్చి తన గదికి వెళ్ళి తనకు ఇవ్వాలని చూసింది. కానీ వాక్య అప్పటికే డ్రెస్ మార్చుకొని సైలెంట్గా బెడ్ మీద బోర్లా పడుకుని ఉండటం చూసి నిద్రపోతుంది అనుకుని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది.
మాళవిక బయటికి వెళ్ళిపోగానే లేచి బెడ్ మీద పద్మాసనం వేసుకుని కూర్చొని 2 చేతులు తన మొహాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నో, నేను ఒప్పుకోను. ఇది కాదు, నాకు కావాల్సింది ఇది కాదు. నువ్వొద్దు. నన్ను నా మనసుని వదిలే ప్లీజ్. భరించలేకుండా ఉన్నాను అని ఏడుస్తూ ఉండగా మళ్ళీ డోర్ ఓపెన్ చేసిన శబ్దం అయ్యింది. కంగారుగా తల తిప్పి చూసేసరికి ప్రతిమ లోపలికి వచ్చి డోర్ దగ్గరికి వేస్తూ కనిపించింది. తనని చూడగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకొని లోపలికి 2 అడుగులు వేసిన ప్రతిమని ఒక్క ఉదుటున మంచం మీద నుంచి దూకి కౌగిలించుకుంది. ప్రతిమకి ముందు కంగారు కనిపించింది. వాకి ఏదో ఒత్తిడికి గురవుతుందని కాలేజీలోనే గమనించినందువల్ల అది కనుక్కోవడానికి ఇంటికి వచ్చింది. కానీ తను అలా కౌగులించుకొని ఏడవడంతో తనకు కూడా తెలియని ఏదో విషయంలో బాగా బాధపడుతుందని అర్థం చేసుకుని మెల్లగా ధైర్యం చెప్పినట్లు వీపు మీద చేత్తో తట్టింది. కాసేపు ఏడవనిచ్చి మెల్లగా తనని వదిలించుకొని కళ్ళు తుడిచి బెడ్ మీద కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చుంది. తల పక్కకు తిప్పి చూసేసరికి టేబుల్ మీద మాళవిక పెట్టిన పాల టాబ్లెట్ కనిపించాయి. ముందు పాలు తీసుకుని వచ్చి తన చేత తాగించి తను తాగేశాక గ్లాసు పక్కన పెట్టేసి తన వైపు తిరిగి కూర్చొని, ఇప్పుడు చెప్పు, నువ్వేదో బాధపడుతున్నావు అని అర్థమైంది, కానీ నా అంచనాలకి అందనంత పెద్ద కారణం ఉంది అని ఇప్పుడు అర్థమైంది. అది ఏంటో నాకు చెప్పు. వాక్య వెక్కుతూ తెలియడం లేదు ప్రతిమ. మనసంతా అలజడిగా ఉంది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కావట్లేదు. అసలు నా మనసులో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. వాక్య అన్న మాటలు విన్న ప్రతిమ 2 నిమిషాలు ఆలోచించి, ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అంది అనుమానంగా చూస్తూ. వాక్య మరి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా తలదించుకుంది. ప్రతిమకి తన మౌనం అర్థమయ్యి ఎవరతను అని అడిగింది. వాక్య నెమ్మదిగా మాటలు కూడగట్టుకొని, మన సూపర్ సీనియర్ ప్రజయ్ సార్. ఆ మాటకి ప్రతిమ ఏం మాట్లాడలేక తన వైపు చూస్తూ ఉండిపోయింది. మళ్ళీ వాక్యనే మధ్యలో అందుకుని, అది ఇష్టమా, ప్రేమ, ఆకర్షణ అనేది నాకే క్లారిటీ లేదు. మనసంతా డిస్టర్బ్గా ఉంది. దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఇంకో 10 రోజుల్లో ఎగ్జామ్స్. అస్సలు దృష్టి పెట్టలేకపోతున్నాను. చాలా భయంగా ఉంది. అతన్ని చూస్తే చాలు నాకేమవుతుందో నాకే అర్థం కావట్లేదు. వాక్య ప్రెస్టేషన్ అర్థం చేసుకున్న ప్రతిమ తన భుజం చుట్టూ చేయి వేసి మరింత దగ్గరగా జరిగి కూర్చొని, పిచ్చిదానా, ఇంత చిన్న విషయానికి ఎందుకు అంతలా ఇరిటేట్ అవుతున్నావు? దీనికి ఇంతలా గింజుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ మీ ఆలోచన పక్కన పెట్టేసి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. కొద్ది రోజులు అసలు ఈ విషయాన్ని పట్టించుకోకు. రోజులు గడిచే కొద్దీ ఈ ఆలోచనలు మరుగున పడిపోతాయి. అలా కాకుండా నీకు ఇంకా అదే ఆలోచన ఎక్కువ అవుతూ ఉంటే నువ్వు డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నించు. నీకు అతని మీద కలిగింది ఆకర్షణ, ఇష్టమా, ప్రేమ అనేది ఇప్పుడు మనకి అనవసరం. ప్రస్తుతం చదివే మనకు ముఖ్యం. ఒకవేళ ఇంకా అతని మీద నీకు మనసు పోకుండా ఉంటే ఒక విషయం మనసులో పెట్టుకొని స్టెప్ తీసుకో. ఈ వయసులో పుట్టేది మాత్రం నిజమైన ప్రేమ కాదా? ఒకవేళ నీకు అన్నీ సరిగ్గా ఆలోచించగలిగే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా అతని మనసులో ఉంటే మాత్రం అప్పుడు అతని గురించి ఆలోచించు, స్టెప్ తీసుకోవచ్చు. ప్రతిమ చెప్పే మాటలు శ్రద్ధగా విన్న వాకికి కాలేజీకి వెళ్లే ముందు తన తల్లిదండ్రులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అప్పటికే కానీ ఆ మనసులోని అలజడి సద్దుమనగలేదు. నిజమే, తను ఇంతలా గింజుకోవాల్సిన పని లేదు. ఇప్పుడే దీని గురించి ఇంతలా సతమతమైపోవాల్సిన అవసరం లేదు. నిజంగా నాకు అతని మీద ఉన్నది ప్రేమైతే చదువు పూర్తయ్యాక మళ్ళీ అతను ఎదురుపడితే అప్పుడు ఆలోచించవచ్చు. ఇంకా ప్రారంభ దశలో ఉన్న నా చదువుకి ఇది ఆటంకం కాకూడదు అనుకుని స్థిర నిర్ణయానికి వచ్చి ప్రతిమని కాగులించుకుని థ్యాంక్స్ చెప్పింది. ప్రతిమ నవ్వి కాసేపు తనతో టైం స్పెండ్ చేసి ఏవి చదవాలి, ఎలా చదవాలి అని ఒక టైం టేబుల్ వేసుకుని కాసేపటి తర్వాత ఇక బయలుదేరుతాను అని మరోసారి తనకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత రోజు యథాతథంగా ఇద్దరు ఫ్రెండ్స్ కాలేజీకి వెళ్లారు. ప్రజయ్ క్లాస్ రూమ్ ఉన్న బిల్డింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఇద్దరు చాలా జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళ కంట పడకుండా, ముఖ్యంగా అతనికి ఎదురు పడకుండా రావటం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి అనుకోకుండా ప్రతిమ కాలేజీకి సెలవు పెట్టవలసి వచ్చింది. కావ్య ఒంటరిగానే లైబ్రరీకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అనుకోకుండా ప్రజయ్ వెనక్కి తిరిగి ఎవరితోనో మాట్లాడుతూ ముందుకు నడుస్తూ ఉన్నాడు.
వాక్య తల కిందకు వంచి నడుస్తూ ఉంది. ఇద్దరూ అనుకోకుండా డాష్ ఇచ్చుకున్నారు. ప్రజయ్ ఫోర్స్గా రావటం, వాక్య కూడా తొందరగా క్లాస్కి వెళ్ళాలి అని గబగబా నడవటం ఇద్దరూ ఢీకొన్నాయి. ఆమె చేతిలో ఉన్న పుస్తకాలు అన్నీ కింద పడిపోయాయి. దెబ్బ తగిలిన చోట చేత్తో రుద్దుకుంటూ తల వంచి కిందకు చూశాడు. అప్పటికే వాక్య తన తలకు తగిలిన దెబ్బని ఒక చేత్తో రుద్దుకుంటూ మరో చేత్తో పుస్తకాలు ఏరుకోబోయింది. ప్రజయ్ కిందకు వంగి ఆమెకి హెల్ప్ చేద్దామని తనను కూడా చెల్లాచెదురుగా పడిన పుస్తకాల్ని ఒక్కొక్కటిగా ఏరి ఆమె దగ్గరకు తీసుకుని వచ్చాడు. తనకు పుస్తకాలు అందించిన చేతిని చూసి ఆ చేతిలోని పుస్తకాలు అందుకొని సారీ అండ్ థ్యాంక్స్ సార్ అంటూ తల పైకెత్తింది. ఎదురుగా కనపడిన మనిషిని చూడగానే చెమటలు పట్టేశాయి. చేతులు వణకటం మొదలుపెట్టాయి. గొంతు తడారిపోయి భయంకరంగా దాహం వేయటం మొదలుపెట్టింది. ప్రజయ్ ఆ వంక నవ్వుతూ చూసి పుస్తకాలు తీసి ఇచ్చాను కాబట్టి థ్యాంక్స్ చెప్పారు, మరి సారీ ఎందుకు అన్నాడు. రెప్ప వేయకుండా అతని వైపే చూస్తూ నిలబడిపోయింది. దాంతో ప్రజయ్ ఆ కళ్ళ ముందు చిటికలు వేసి హలో మిస్, ఏంటండి నన్ను ఏదో గ్రహాంతవాసం చూసినట్టు చూస్తూ ఉన్నారు? సారీ ఎందుకు? వాక్య అదే బెదురుగా చూపులతో వణుకుతున్న పెదాలతో కళ్ళు పెద్దలు చేసి కన్నార్పకుండా అలాగే చూస్తూ అతను మాట్లాడిన మాటలు చెవులకి సోకుతున్నా మనసుకు ఎక్కటలేదు. మరొక సెకండ్ అతను ముందు నిల్చున్న తనకి ఏమవుతుందో తనకే తెలియని పరిస్థితి. వెంటనే అక్కడి నుంచి పరుగందుకుని క్లాస్ రూమ్కి వచ్చేసింది. ప్రజయ్కి తను ఎందుకు అలా పరిగెత్తింది అర్థం కాక ఇది చిత్రంగా ఉందే అని చూస్తూ క్లాస్కి వెళ్ళిపోయాడు. మరో 4 రోజులు గడిచిపోయాయి. మళ్ళీ ఒకరోజు బ్రేక్ టైంలో అనుకోకుండా ఇద్దరు క్యాంటీన్లో ఎదురుపడ్డారు. వాక్య మళ్ళీ అలాగే అతను చూసి బెదిరి పక్కకు పారిపోయింది. పక్కనే ఉన్న అతని ఫ్రెండ్స్ అది చూసి ఏంట్రా ఆ అమ్మాయి నేను చూసి అలా పారిపోతుంది, ఇప్పుడైనా అమ్మాయిని ఏడిపించావా ఏంటి అనుమానంగా చూస్తూ అన్నారు. ప్రజయ్ వాళ్ళ వైపు చిరాగ్గా చూసి తనని అపార్థం చేసుకున్నందుకు బాధపడి భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు. ఎగ్జామ్స్ పూర్తయిపోయాక ల్యాబ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ మిగిలిపోయాయి. అవి రాసే సమయానికి సీనియర్స్ జూనియర్స్కి ఒక సెమినార్ కండక్ట్ చేయాలి అని ప్రిన్సిపల్ ఆర్డర్ పాస్ చేశారు. లిస్టులో ప్రజయ్ పేరు కూడా ఉండటంతో అతను సెమినార్ ఇవ్వక తప్పలేదు. తను ఎంచుకున్న టాపిక్ని ప్రతి జూనియర్స్ క్లాస్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తూ ఉంటారు. చివరికి వాక్య వాళ్ళ క్లాస్కి కూడా చేరుకున్నారు. క్లాస్కి సీనియర్స్ రావటం చూసి ఫస్ట్ అందరూ భయపడిపోయారు. కానీ సెమినార్ కోసం అని చెప్పగానే శాంతిపడ్డారు. వాక్య వచ్చిన వాళ్ళల్లో ప్రజని చూడగానే కాస్త కంగారు పడింది. వెంటనే ఉన్న ప్రతిభ ఏం పర్వాలేదు అని ఆమె చేయి పట్టుకోవడంతో కాస్త నెమ్మది పడింది. ప్రజయ్ అందరినీ గమనిస్తూ సెమినార్ చెప్పడం మొదలుపెట్టాడు. అతని కళ్ళు వాక్య దగ్గర ఆగిపోయాయి. కారణం ఆమె చూసే ఎదురుచూపులు, చేతులు వణకటం, మనిషిలో కంగారు స్పష్టంగా అతనికి తెలుస్తున్నాయి. తను ఆమెకి ఎదురుపడిన ప్రతిసారి ఆమెలో ఇదే రియాక్షన్ చూడటం వల్ల అసలు తనను చూసి ఎందుకు భయపడుతుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. తన టాపిక్ మీద సెమినార్ చెప్పడం పూర్తి చేసి క్లాస్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక అక్కడితో సెమినార్ సెక్షన్ పూర్తి అవ్వటం వల్ల సీనియర్స్ తన క్లాసులకి వెళ్ళిపోయారు. ప్రజయ్ మాత్రం వాక్య ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని క్లాస్కి వెళ్లకుండా కాలేజ్ గేట్ దగ్గరే కాపు కాశాడు. అనుకున్నట్లుగానే వాక్య కాలేజ్ నుంచి బయటికి రావడానికి గేటు దగ్గరికి వచ్చింది. పక్కనే ప్రతిమ కూడా ఉంది. ప్రజయ్ ఇద్దరిని అడ్డుకొని వాక్య వైపు సీరియస్గా చూస్తూ ఎందుకు నన్ను చూస్తే ఏదో దెయ్యాన్ని చూస్తున్నట్లు పారిపోతున్నావో, అంత భయం ఎందుకు? నేను ఇప్పటి వరకు నీతో ఇప్పుడు మాట్లాడింది కూడా లేదు కదా అని గట్టిగా అడిగిన ప్రజయ్ మాటలకి వాక్య బెదిరిపోయి బిత్తర చూపులు చూస్తూ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని సారీ సార్, ఎందుకో తెలియదు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా భయం, ఇంకెప్పుడు మీకు ఎదురుపడినా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మరోసారి సారీ సార్ అని మరొక మాటకి అవకాశం లేకుండా అక్కడి నుంచి పారిపోయింది. ఆమె వెళ్ళిన వైపే ప్రజయ్ కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఎగ్జామ్స్ అయిపోయి ఎవరికి వాళ్ళే సెలవుల్లో ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. వాక్య ఈ సెలవుల్లోనే మనసుని కంట్రోల్ చేసుకోవటానికి మెడిటేషన్ చేయటం అలవాటు చేసుకుంది. ప్రతిమ కూడా సెలవుల్లో రోజు వాక్య ఇంటికి వచ్చి తనతో కాసేపు గడపటం, ఏవైనా కొత్త విషయాలు తెలుస్తాయేమో అని న్యూస్ చూసి దాని మీద డిబేట్ పెట్టుకోవటం ఇద్దరికీ అలవాటైపోయింది. మాళవిక, భరత్ ఇద్దరూ వాళ్ళని చూసి ముచ్చటపడేవాళ్ళు. ప్రజయ్ వాళ్ళకు కూడా వాక్య వాళ్ళ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు వచ్చేసాయి. ప్రజయ్ సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సెలవులు అయిపోగానే యథావిధిగా కాలేజెస్ ఓపెన్ చేశారు.
అందరూ కూడా క్లాసెస్కి అటెండ్ అవ్వటం మొదలుపెట్టారు. వాక్య ఇప్పుడు తన మనసును పూర్తిగా కంట్రోల్లో పెట్టుకుని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయటం మొదలుపెట్టింది. కొద్ది రోజుల తర్వాత వాక్య జీవితం అనుకోని పిడుగుబాటు లాంటి సంఘటనలకు లోనైంది. మొదటిది, తన ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలు ఎప్పుడు తనకు తోడుగా, తనకి ఏది మంచి ఏది చెడు అని మార్గనిర్దేశం చేసే ఆత్మీయురాలు తన చిన్ననాటి నేసం ప్రతిమ తనకి దూరమయ్యింది. విషయం తెలిసి వాళ్ళ ఇంటికి పరుగున వెళ్ళిన వాక్యకు ఇంటి ముందర నిర్జీవంగా పడి ఉన్న ప్రతిమ పార్థివ దేహం కనపడింది. ఆమె తల్లి కన్నీరు ఉన్నీరుగా రోధిస్తుంది. వాక్యకి ప్రతిమని అలా చూసి ఏడుపు ఆగలేదు. అందరికంటే కూడా ప్రతిమకి వాక్యకి మధ్య మంచి అటాచ్మెంట్ ఉంది. అది కాలేజీలో అందరికీ తెలుసు. ఇద్దరు జంట పక్షులు అనేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు. ఏం తెచ్చుకున్నా ఇద్దరు షేర్ చేసుకునేవాళ్ళు. ఒకరి కష్టంలో ఒకరు ఓదార్పుగా ధైర్యాన్ని పంచుకునేవాళ్ళు. వాళ్ళిద్దరి స్నేహానికి అసూయపడిన వాళ్ళు కళ్ళు లేవు. ఏ కళ్ళు దిష్టి కొట్టిందో తనకి శాశ్వతంగా దూరమైపోయింది. తను బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో చిక్కుకొని బాధపడుతుంటే మనసుకు ఓదార్పిచ్చిన ప్రతిమని అలా ప్రాణం లేకుండా చూసి వాక్య తట్టుకోలేకపోయింది. గుండె లవిసేలా ఏడ్చి స్పృహ తప్పి పడిపోయింది. భరత్ కంగారు పడి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. తన ప్రాణానికి ప్రాణమైన ప్రాణనేస్తం దూరమైనందువల్ల ఆమె తట్టుకోలేకపోయింది. అందుకే విపరీతమైన స్ట్రెస్కి గురయ్యి స్పృహ తప్పింది అని, ఏం పర్వాలేదని ఇంటికి తీసుకెళ్ళొచ్చు, ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు. భరత్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని తనని ఇంటికి తీసుకుని వచ్చారు. కొద్ది రోజుల తర్వాత ఎప్పట్లాగే మళ్ళీ వాక్య కాలేజీకి రావటం మొదలుపెట్టింది. కానీ ఈసారి ఒంటరిగా వచ్చేది. ఈరోజు తన పక్కన తన చెయ్యి పట్టుకొని నడిచే ప్రతిమ లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోవటం తనకి కష్టంగా ఉంది. క్లాస్కి అటెండ్ అయినా కూడా మనసు అక్కడ లేదు. కేవలం మనిషి మాత్రమే కూర్చొని ఉంది. తన పక్కన సీటు ఖాళీగా ఉంది. ఎందుకంటే ప్రతిభ తప్ప మరొకరు తన పక్కన కూర్చోవడానికి తను ఒప్పుకునేది కాదు. ఎవరైనా ప్రతిమ కంటే ముందు వచ్చి వాక్య పక్కన కూర్చున్నా కూడా వాళ్ళతో గొడవపడి వారిని అక్కడి నుంచి లేపి మరీ తనని కూర్చునిమనేది. అలాగే ఇప్పుడు వాక్య కూడా పక్కన కూర్చున్న ఒప్పుకోలేకపోయింది. అందుకు తన పక్కన సీటు ఖాళీగా వదిలేసింది. ఎవరూ కూర్చొనివ్వలేదు. ఇక క్లాస్లో ఉండలేక ఒక పూట క్లాస్ వదిలేసి కాలేజీలో ఉన్న లాన్లోనికి వచ్చి ఎప్పుడు తన ప్రతిమ ఇష్టంగా కూర్చునే మామిడి చెట్టు కింద కూర్చుంది. రోజు చెంటగా మర్చిపోవచ్చు, కానీ ఆ రోజు ఒంటరిగా కూర్చుంది. మనసు తట్టుకోలేకపోయింది. మన స్కూల్ చేరిన రోజు నుంచి నిన్న మొన్నటి వరకు ఈ రోజు తను లేకుండా తను ఎక్కడికి వెళ్ళలేదు. ప్రతిమను తలుచుకొని మోకాళ్ళ మీద 2 చేతులు పెట్టుకుని తన ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడే అటుగా వచ్చిన జైకి ఒంటరిగా ఏడుస్తూ ఉన్న వాక్యను చూసి చాలా బాధగా అనిపించింది. తన ఫ్రెండ్ని పంపించేసి నేరుగా వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు. విషయం అతనికి తెలుసు కాబట్టి తను ఎందుకు బాధపడుతుందో అర్థం చేసుకోగలిగాడు. పోయిన ఫ్రెండ్ని కోసం బాధపడుతూ ఉన్న నీ వాళ్ళని ఏడిపిస్తావా అన్న జై మాటలు వినబడి టక్కున తల తిప్పి అతని వంక చూసింది. ఇప్పుడు తన మనసులో కేవలం ప్రతిమ గురించిన బాధ ఉండటం వల్ల ఇదివరకట్లాగా అతను చూసి భయపడి పారిపోలేదు. సైలెంట్గా కూర్చొని దిక్కులు చూస్తుంది. నువ్వు నీ ఫ్రెండ్ని ఎప్పటి నుంచి పరిచయస్తురాలో నాకు తెలియదు, కానీ అంతకంటే ముందు నుంచి కూడా నీకు మీ అమ్మ నాన్న ఉన్నారు. ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళు ఎంత బాధపడతారో మర్చిపోయావా? మీ ఫ్రెండ్ ఎలా చనిపోయింది ఎవరికీ తెలియదు, కానీ కనీసం నీ తల్లిదండ్రులకు కూడా నీ ఫ్రెండ్ని పక్కన లేదని నువ్వు బాధపడుతున్నావు, కానీ వాళ్ళ అమ్మానాన్న కనీసం తమ బిడ్డ చావు కారణం ఏంటి అనేది కూడా తెలియక బాధపడుతున్నారు. నేను అంతా కనుక్కున్నాను. ఇలా బాధపడుతూ కూర్చుంటే నీ ఫ్రెండ్కి నువ్వు ఇచ్చే ట్రిబ్యూట్ ఏంటి? నీ ఫ్రెండ్ చావు కారణం నువ్వే. ఇప్పుడు కనుక్కోలేకపోవచ్చు, కానీ రేపైనా కనుక్కో, దానికోసం ఫైట్ చేయి. కానీ ఇప్పుడు మాత్రం చదువుకో. పోయి నీ ఫ్రెండ్ కోరికైనా బతుకున్న నీ తల్లిదండ్రుల కోరికైనా ఒకటే. నువ్వు బాగా చదువుకొని మంచి పొజిషన్లో సెట్ అవ్వాలి అని. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. జై చెప్పిన మాటలకి వాక్య ఆలోచనలో పడింది. అతను చెప్పిన మాటలు పదే పదే రివైజ్ చేసుకుని కాసేపు అక్కడే కూర్చుని ఆలోచనలో పడింది. మరి కాసేపటి తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చేసరికి ఆ రోజు కాలేజీలో ఉండబుద్ధి కాక ఇంటికి వెళ్ళిపోయింది. మరో 2 రోజులు కాలేజీకి రాలేదు. ఆలోచిస్తూనే కూర్చుంది. నిజమే, తన ఫ్రెండ్ చనిపోయిందని బాధపడింది, కానీ దానికి కారణం ఎవరికీ తెలీదు. కనుక్కోవాలి, కానీ ఎలా? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నేను ఒంటరిగా చేయగలనా? చెయ్యాలి.
ఈనాడు తోడుగా ఉండే నా నేస్తం కోసం ఖచ్చితంగా చేయాలి. కానీ ఇప్పుడు ఎలా? చదువు మీద కాన్సంట్రేట్ చేయాలా? లేక ప్రతిభ చదువు కారణం ఏంటనేది వెతకాలా? లేదు లేదు. నిజంగానే నా చదువు పాడవుతుంది. నాకున్న తెలివితేటలతో కానీ, సపోర్ట్ కానీ సరిపోదు. నాన్నకి, అమ్మకి ఏ ఒక్కరూ ఖచ్చితంగా వెనక్కి లాగేస్తారు. వాళ్ళకి తెలియకుండా నేను అనుకున్నది సాధించాలంటే సీనియర్ సార్ చెప్పినట్లు చదువుకోవాలి. అప్పుడే ఆటోమేటిక్గా అన్నీ తెలుస్తాయి. తన ఆలోచనలన్నీ ఒక కొలిక్కి రాగానే నేరుగా లేచి ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆమె తల్లి పద్మావతి అప్పుడే వంటింట్లో పనులు పూర్తి చేసుకుని బయటకు వచ్చింది. వాక్యాన్ని చూడగానే ముందు ఆవిడ కలవరపడి మళ్ళీ మామూలైంది. ఆ ముఖంలో భావం వాక్య చూపులు దాటిపోలేదు. కానీ వాక్యాన్ని అక్కడ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఒకరి ముఖంలో కూడా ప్రతిమ పోయిన బాధ కనపడలేదు. అందరూ చాలా నార్మల్గా ఏమీ జరగనట్లు, అసలు తమ కుటుంబంలో ఒక సభ్యురాలు లేదు అన్న దిగులు కూడా కనపడకుండా మామూలుగా ఉన్నారు. వాక్య వాళ్ళందరి వైపు అనుమానంగా చూసి, కానీ తను వచ్చిన పని ముగించుకోవాలి కాబట్టి పద్మావతి దగ్గరికి వచ్చి తను ఒకసారి చూడాలి అని చెప్పింది. పద్మావతి తన భర్త వైపు ఒకసారి చూసింది. ఆయన కళ్ళతోనే సైగ చేయడంతో వాక్యకి ప్రతిమ రూమ్లో తాళాలు ఇచ్చి వెళ్ళమని చెప్పింది. వాక్య తాళాలు తీసుకుని గది ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి లోపల నుంచి తలుపులు మూసేసింది. గది మొత్తం క్షుణ్ణంగా వెతికింది. తనకు తెలిసిన గది అయినా తెలియని ఏవైనా ఉండొచ్చు అని అనుమానం కొద్దీ ప్రతి ఇంచు వదలకుండా వెతికింది. ప్రతిమకి డైరీ రాసే అలవాటు ఉంది. తన బుక్స్ రాక్ మొత్తం డైరీ కోసం వెతికింది. ఒకచోట తనకు కావాల్సింది కనపడింది. సైలెంట్గా దాన్ని ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని మరింత వెతికింది. తనకి ఇంపార్టెంట్ అనుకునే అన్నీ ఒకచోట పెట్టే అలవాటు ఉంది ప్రతిమకి. ఆ విషయం గుర్తుకు వచ్చి ర్యాక్ అడుగున వెతికింది. అక్కడ ఒక పుస్తకంలో ఒక లెటర్ కనపడింది. దాన్ని కూడా తన బ్యాగ్లో పెట్టుకుని ఇంకేదో వెతకబోయే లోపు డోర్ దబదబా బాదటం శబ్దం వినపడింది. వెళ్ళి తలుపులు ఓపెన్ చేసేసరికి ప్రతిమ అన్న మహిధర్, ఇంకా నీకు కావాల్సిన దొరకలేదా అన్నాడు సీరియస్గా చూస్తూ. వాక్య అతని వైపు సైలెంట్గా చూసి లేదు అన్నట్లుగా తలూపింది. అయితే నేను ఇక్కడే ఉంటాను, నీకు కావాల్సిన వెతుక్కో అని లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. వాక్య నాకు దొరికింది, ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేయగలవో అనుకొని ఇంకా ఏదో వెతుకుతున్నట్లుగా మొత్తం మరోసారి వెతికింది. ఎక్కడో అడుగు నుంచి ఒక పాత నోట్స్ బయటకు తీసి దాన్ని దుమ్ము బాగా దులిపి అది అతనికి చూపించి, ఇది నాకే కావాల్సింది, చాలా కాలం క్రితం ప్రతిమ దీనిని తీసుకుంది, తిరిగి మళ్ళీ ఇవ్వలేదు, దీనికోసమే వచ్చాను అని చెప్పి దాన్ని చూపించింది. అతను ఆ పుస్తకాన్ని తీసుకుని పేజీలని తిప్పి చూశాడు. కానీ అందులో ఏవో ఫార్ములాలు ప్రాబ్లమ్స్ తప్ప ఇంకేమీ లేవు. దాంతో ఆ పుస్తకాన్ని తిరిగి వాక్యకి ఇచ్చేసి వెళ్ళమని సాయి చేశాడు. ఆమె సైలెంట్గా బయటికి వచ్చేసింది. తిరిగి ఆ గదికి తాళం వేసి వాక్య వైపు చూశాడు. తను అక్కడే హాల్లో నించొని గోడకు తగిలించిన ప్రతిమ ఫోటో వైపు చూస్తూ నిలబడింది. ఇంకేమీ నీ వస్తువులు ప్రతిమ గదిలో లేవు కదా, ఉంటే ఇప్పుడు తీసుకో, మళ్ళీ ఇటువైపు మాత్రం రాకు అని చాలా సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. అతను అలా మాట్లాడటం వాక్యకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎప్పుడు తన ఇంటికి వచ్చినా ఏదో ఒక వంక పెట్టుకుని తనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ తను మాట్లాడితే మెలుకలు తిరిగిపోయే మహిధర్ ఈరోజు తనతో చాలా సీరియస్గా కోపంగా మాట్లాడటం అనుమానంగా అనిపించింది. మారు మాట్లాడకుండా పద్మావతికి వెళ్ళొస్తానని చెప్పి ఇంటికి వచ్చి చేరింది. నేరుగా ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకుని తన హ్యాండ్ బ్యాగ్లో దాచుకున్న డైరీ ఇంకా లెటర్ని బయటకు తీసింది. ముందుగా లెటర్ని తీసి చదివింది. ప్రియమైన నేస్తం, నువ్వు వస్తావని, నా చావుకు కారణం వెతుకుతావని నాకు తెలుసు. వాక్య, కాస్త ఆలస్యంగా నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే ఈ లెటర్ రాస్తున్నాను. నీకు తెలుసు కదా వాక్య, మా ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నా ఇంట్లో మా వాళ్ళని దాటి నేను ఏ పని చేయలేను. వాళ్ళకి కాస్త అదుపు తప్పి ఉన్నాను అన్న ఆలోచన వచ్చినా ప్రాణం తీసేస్తారు. అందుకే ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా కేవలం చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని. ఒకానొక సమయంలో నువ్వు కూడా నీ మనసు అదుపు లేక బాధపడుతూ ఉంటే నేను పాటించే నియమాన్నే సలహాగా నీకు ఇచ్చాను. అందుకు కారణం కూడా లేకపోలేదు, ఎందుకంటే ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మా ఇంట్లో ప్రేమ అనే మాట వినపడితేనే చాలా పెద్ద నేరం. నీకు అలాంటి ఏమీ లేవు కాబట్టి నీతో ఫ్రెండ్షిప్ నన్ను ఇప్పటి వరకు కొనసాగించారు. ఆ రోజు నువ్వు ప్రజయ్ సార్ గురించి
చెప్పినప్పుడు నేను నిన్ను ఎంకరేజ్ చేయనిది కూడా ఇందుకే. నువ్వు ప్రేమ అంటే నన్ను నీకు దూరం చేస్తారు, అందుకే నిన్ను డైవర్ట్ చేశాను. కానీ నా అజాగ్రత్త నా ప్రాణాల మీదకు తెస్తుంది అని ఊహించలేకపోయాను. ఏ తప్పు లేకుండా నింద మీద వేసుకొని మా వాళ్ళ దృష్టిలో తిరిగిపోతూ దాన్ని అయ్యాను. ఇక నాకు ఆయువు తీరిపోయింది అని అర్థమైంది. కాకపోతే ఏ కారణం లేకుండా చచ్చిపోతున్నాననే బాధ నన్ను తొలిచివేస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదని లోకానికి నువ్వే నిరూపించాలి. నా చావుకి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది, అందుకే రాయగలిగినంత రాసి నీకు అందేలా దాచిపెడుతున్నాను. నా ఆఖరి కోరిక తీరుస్తావు కదూ? మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే స్నేహితురాలుగా పుడతాను, జీవితాంతం నిన్ను విడవకుండా ఉంటాను. తిరిగిరాని లోకాలకి మరలిపోతున్నా నీ నేస్తం. లెటర్ మొత్తం చదివిన వాక్య మెదడు మొద్దుబారిపోయింది. అసలు విషయం ఏంటి సరిగ్గా అర్థం కావట్లేదు. ఎలా తెలుస్తుంది? డైరీలో ఏమన్నా రాసిందేమో చూద్దామని డైరీ ఓపెన్ చేయబోయే లోపు డోర్ కొట్టిన చప్పుడు వినపడింది. చటుక్కున ఆ డైరీ లెటర్ తన బెడ్ కింద దాచేసి డోర్ ఓపెన్ చేసిన వాక్యకు భరత్ కనిపించాడు. కాస్త తడబడుతూ తన కంగారుని దాచుకునే ప్రయత్నం చేస్తూ పైకి నవ్వుతూ, ఏంటి నాన్న అంది నార్మల్గా. ప్రతిమ ఇంటికి వెళ్ళామని మీ అమ్మ చెప్పింది, కానీ అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి బెడ్రూమ్లో తలుపులు బిగించుకొని కూర్చొని ఉన్నావని అంటే ఒంట్లో ఏమన్నా బాగాలేదేమో వచ్చాను. అయ్యో అదేం లేదు నాన్న, కాస్త తలనొప్పిగా ఉంది, అందుకే పడుకున్నా. సరే సరేమా, కానీ ఒక్క విషయం, ప్రతిమకు నీకు తోడుగా లేదని బెంగపెట్టుకోకు, మనసు పాడు చేసుకోకు. నీ చదువు నీకు ఇంపార్టెంట్, నీకు చాలా భవిష్యత్తు ఉంది, అదే మనసులో పెట్టుకో. ఇక ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకు వదిలే. ఆయన అన్న మాటకి సరే అని ఆయన వెళ్ళిపోయాక తలుపులు వేసుకుని మళ్ళీ డైరీ ఓపెన్ చేయాలని ప్రయత్నించగా మాళవిక వచ్చి మళ్ళీ డోర్ కుట్టింది. ఈసారి చిరాగ్గా అనిపించి డైరీని యథాస్థానంలో పెట్టేసి గబగబా లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. మాళవిక తనని భోజనానికి రమ్మని పిలిచింది. నాకు వద్దు అని చెప్పబోయే వెనకే భర్త చూసి ఏం మాట్లాడలేక సైలెంట్గా భోజనానికి వచ్చి కూర్చుంది. ఇద్దరూ ఎంత మాట్లాడినా ఏకాక్షర సమాధానాన్ని ఇస్తూ భోజనం చేసి మళ్ళీ గదిలోకి వచ్చింది. మళ్ళీ డైరీ మీద చెయ్యి వేయబోయేసరికి భరత్ వచ్చి డోర్ కొట్టాడు. చాలా కోపం వచ్చి డోర్ ఓపెన్ చేసింది. భరత్ తనని బయటికి రమ్మన్నాడు. వాక్యాకి చేసేది లేక తన తండ్రి కనుక వెళ్ళింది. ఆయనతో పాటు వెళ్తూ డైరీ చదవడానికి సరైన ముహూర్తం లేదు అలా ఉంది, అందుకే నిమిషం ఆటంకం ఎదురవుతుంది. ఎవరూ లేకుండా చూసి దాన్ని చదవాలి, లేకపోతే ప్రశాంతంగా విషయం ఏమిటి అనేది తెలుసుకోలేను అనుకుని దారి చూడటం మొదలుపెట్టింది. భరత్ నేరుగా బైక్ షోరూమ్ ముందు తన కారు ఆపి కూతుర్ని దిగమని చెప్పి లోపలికి వెళ్ళాడు. తను కూడా తండ్రితో ఫాలో అయ్యి లోపలికి వెళ్ళింది. భరత్ షోరూమ్ వాడితో మాట్లాడి ఒక స్కూటీని డెలివరీ తీసుకున్నాడు. దాని తాళాలు వాక్య చేతిలో పెట్టి, చిన్నప్పటి నుంచి నువ్వు ప్రతిమ ఒకే స్కూల్ ఒకే కాలేజీ అవ్వటం వల్ల తన బైక్ మీద వెళుతూ ఉన్నావు. ఈ నెల రోజులు చూశాను, ప్రతిమ ఉన్నప్పుడు లేనిది. నువ్వు కాలేజీకి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నావు. తను ఉన్నందువల్ల పెద్దగా ఏ విషయాన్ని పట్టించుకోలేదు, కానీ నా కూతురు కూడా కొన్ని అవసరాలు ఉంటాయనే విషయం చాలా ఆలస్యంగా మీ అమ్మ చెప్పే వరకు తెలుసుకోలేకపోయాను. ఐఆమ్ సారీరా. ఇక మీదట నువ్వు దేనికి ఇబ్బంది పడద్దు. నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా నువ్వు అడగవచ్చు. నీతులు చెప్తే సరిపోదు కదా, కూతురు గురించి సరిగ్గా పట్టించుకోవాలి. అప్పుడే తండ్రిగా నేను గెలిచేది, నా బాధ్యతలను సరిగ్గా నిర్వహించగలిగేది. పద, ఈ స్కూటీకి పూజ చేయించి ఇంటికి తీసుకువెళ్ళి నేను వెనకే ఫాలో అవుతూ ఉంటాను. రేపటి నుంచి నువ్వు ఇదే స్కూటీ మీద కాలేజీకి వెళ్ళు. భరత్ చెప్పడం పూర్తి చేయగానే వాక్యకి చాలా ఏడుపు వచ్చింది. ఆయన్ని కౌగులించుకొని ఏడ్చేసింది. ఏంట్రా ఇది? నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు ఊరికి ఏడవడానికి. నీ స్నేహితురాలు నీతో లేకపోవచ్చు, కానీ తన జ్ఞాపకాలు నీతోనే ఉన్నాయి కదా. అటువంటప్పుడు ఏడవకూడదు. ప్రతి నిమిషం నీ పక్కనే ఉన్నట్టు ఫీల్ అవ్వు. ఖచ్చితంగా నేను నీతో లేదు అన్న విషయం నువ్వు మర్చిపోతావు. ఏడు పాపి పదరా అని తనని సముదాయించి స్కూటీకి పూజ చేయించి ఇంటికి తీసుకుని వచ్చారు. ఇక రోజుకి డైరీ విషయం మర్చిపోయి రొటీన్లో పడిపోయింది. మరో 2 రోజులకి మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అని సర్క్యులర్ రావడంతో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడంతో బిజీ అయిపోయారు అందరూ. ఎప్పుడూ వేరే వేరే గ్రూప్ స్టూడెంట్స్ని మిడ్ ఎగ్జామ్స్లో పక్కపక్కన కూర్చోబెట్టే వాళ్ళు, కానీ ఈసారి సీనియర్స్ జూనియర్స్ని రోల్ నెంబర్ ప్రకారం కూర్చోబెట్టారు. ప్రజయ్ రోల్ నెంబర్ వాక్య రోల్ నెంబర్కి ఒకటే అవటం మూలాన ఇద్దరు పక్కపక్కన సీటింగ్ వచ్చింది.
ఆ విషయం తెలిసినప్పటి నుంచి వాకికి టెన్షన్ మొదలైంది. కాళ్ళు చేతులు వణకటం మొదలుపెట్టాయి. నా కర్మ కాకపోతే సీనియర్ సార్కి నా పక్కన సిట్టింగ్ రావాలా? ఆయన చూస్తే నాకు ఎందుకో గడబిడ వణుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఏకంగా నా పక్కనే కూర్చుంటున్నారు. ఇంత దగ్గరగా ఉంటే ఎగ్జామ్స్ ఎలా రాస్తానో ఏమో దేవుడికి తెలియాలి అని సకల దేవతలకి మొక్కులు మొక్కేసుకుని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యింది. ఎగ్జామ్స్ కండక్ట్ చేసే రోజు రానే వచ్చింది. అందరూ ఎవరికి నెంబరింగ్ వేసిన సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. వాక్య భయపడుతూ అదురుతున్న మనసుని శాంతపరుచుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి తన సీట్లో కూర్చుంది. తన పక్కనే కూర్చున్న ప్రజయ్ ఆ వంక ఒకసారి చూసి తిరిగి తల తిప్పేసుకొని కూర్చున్నాడు. క్వశ్చన్ పేపర్స్ అందరికీ ఇవ్వగానే రాయటం మొదలుపెట్టారు. వాక్య సహజమైనంతగా తల పక్కకి తిప్పకుండా తన ఎగ్జామ్స్ ఏదో తను రాయటం మొదలుపెట్టింది. ఎంత కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్స్ మీద పెట్టుకుందాం అనుకున్నా మనసు నిలవటలేదు. తల పక్కకు తిరిగిపోతుంది. చూపులు అటు వెళ్ళిపోతున్నాయి. మనసు అతని వైపు లాగేస్తుంది. అలా తట్టుకోలేక వాక్య తనని తానే లాగిపెట్టి ఒక్కటి చెంప మీద ఫట్మని కొట్టుకుంది. ఆ సౌండ్ క్లాస్ మొత్తం ఆ వైపు తల తిప్పి చూశారు. ప్రజకి ఏమీ అర్థం కాక వింతగా ఆ వైపు చూస్తూ కూర్చున్నాడు. అందరి వైపు ఒకసారి చూసి అన్ని చూపులు తన వైపు ఉన్నాయనే విషయాన్ని గ్రహించి ఒక వెర్రి నవ్వు నవ్వి సారీ అని ఒక మాట చెప్పి చటుక్కున తల దించేసి ఎగ్జామ్స్ పేపర్లోకి తల దూర్చేసింది. అందరూ తమ ఎగ్జామ్స్ తాము రాయటం మొదలుపెట్టారు. ప్రజయ్ మళ్ళీ తల తిప్పి అటు తిప్పేశాడు. వాక్య తనని తనే మనసులో 100 బూతులు తిట్టుకొని ఒక్క ఎగ్జామ్కి ఇలా అయితే మిగిలిన 5 ఎగ్జామ్స్కి ఎలా రాస్తావే? నీ మనసులో నువ్వు కంట్రోల్లో పెట్టుకో పింజారి మొహమా అని తనని తాను తిట్టుకొని ఆన్సర్ గుర్తు చేసుకోవటం మొదలుపెట్టింది. ప్రజయ్కి ఆ పరిస్థితి ఏమీ అర్థమైందో లేదో తెలియదు. కానీ తన పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి పిలిచి ఇచ్చాడు. తల పక్కకు తిప్పి చూసిన వాక్య అతని వాటర్ బాటిల్ని మార్చి మార్చి చూసింది. నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు కానీ చాలా స్ట్రెయిన్ అవుతున్నావు అని మాత్రం నాకు అర్థమైంది. ముందు వాటర్ తాగు అని ఆ తర్వాత నిదానంగా ఎగ్జామ్స్ రాయి. అనవసరమైన విషయాలు మనసులోకి రానియకుండా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. అతను చెప్పిన మాటలు తన మీద మంత్రాల్లా పనిచేశాయి. సరైన తలూపి అతని చేతుల్లో వాటర్ బాటిల్ తీసుకుని సగానికి పైగా ఖాళీ చేసి మళ్ళీ ఆ బాటిల్ని ఇద్దరి మధ్యలో పెట్టి చిన్నగా నవ్వి థ్యాంక్స్ అని చెప్పి కాసేపు కళ్ళు మూసుకుని అలాగే కూర్చుంది. 2 నిమిషాలకి మళ్ళీ ఎగ్జామ్స్ రాయటం మొదలుపెట్టింది. ఫాస్ట్గా తనకు గుర్తుకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ రాసి పేపర్ ఇన్విజిలేటర్కి ఇచ్చేసింది. ఆమె వైపు చూసిన ప్రజయ్ చిన్నగా నవ్వి తన పేపర్ కూడా ఫార్వర్డ్ చేసి ఇచ్చేసి బయటికి నడిచాడు. బ్యాగ్ పట్టుకొని బయటికి ఎటో చూస్తున్న తన దగ్గరగా వచ్చి పిలిచాడు. అతని పిలుపుకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. నీతో కొంచెం మాట్లాడాలి, క్యాంటీన్ దగ్గరికి ఓసారి వస్తావా? ట్రాన్స్లో ఉన్న దానిలా సరే అంటూ అతని వెనకాలే నడిచింది. ఇద్దరు కూర్చున్నాక కాఫీ అని ఆఫర్ చేశాడు. నేను కాఫీ తాగను సార్, అలవాట్లేదు అంది మొహమాటంగా. మంచి అలవాటు. సరే అయితే ఇంకేంటి తీసుకుంటావు? టీ, పాలు? అవేవి కూడా నాకు అలవాట్లేదు. తను చెప్పిన సమాధానానికి పైనుంచి కింద వరకు చూసి ఏ గ్రహం నుంచి వచ్చావో, కనీసం పాలు కూడా తాగని అమ్మాయిని నిన్నే చూస్తున్నా. కాఫీ, టీ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు ఇవేమీ అలవాట్లేదు అంటున్నావు. అలాగని క్యాంటీన్కి వచ్చి సైలెంట్గా కబుర్లు చెప్పుకుంటూ పోతే క్యాంటీన్ వాడు మనల్ని ఎత్తి బయటేస్తాడు. కాబట్టి ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వాలి. సో నీకోసం జ్యూస్ తీసుకొస్తాను, అది మాత్రం కాదనుకో, నాకు అలవాట్లేదని చెప్పుకో అని చిన్నగా నవ్వి లేచి వెళ్ళిపోయాడు. తను కూడా చిన్నగా నవ్వింది. కానీ తనకి ఇదంతా ఏదో కలలా ఉంది. ఏదో అద్భుతం తన చుట్టూ జరుగుతూ ఉన్నట్టుగా ఉంది. 2 నిమిషాల తర్వాత ఒక ట్రైలో కాఫీ, జ్యూస్ తీసుకుని వచ్చి వాక్య ముందు కూర్చొని ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు ఆలోచనలో మునిగిపోయి ఉన్న తన మొహం మీద చిటికెలు వేసి, హలో మేడం, వాక్యాదేవి గారు ఈ గ్యాప్కి ఈ లోకానికి వెళ్ళిపోయారు అన్నాడు నవ్వుతూ. తను కూడా ఒక నవ్వు నవ్వి, ఏం లేదు సార్, ఏదో పరధ్యానం అంతే అని జ్యూస్ గ్లాస్ అందుకుంది. జై కాఫీ సిప్ చేస్తూ, ఇంతకీ మీ ఫ్రెండ్ గురించి ఏదైనా విషయం తెలిసిందా? వాక్య కొంచెం జ్యూస్ తాకి, ఒక లెటర్ దొరికింది సార్, కానీ లెటర్ అంతా నాకు అయోమయంగా ఉంది. తన డైరీ కూడా దొరికింది, కానీలో అందరూ ఏముందో చదవడానికి నాకు టైం దొరకట్లేదు. మేబీ అందరూ ఏమన్నా క్లూ దొరకచ్చు. త్వరగా ఈ మిస్టరీని ఛేదిస్తే నీకు మనశ్శాంతి దొరుకుతుంది, మీ ఫ్రెండ్ ఆత్మకి శాంతి దొరకవచ్చు. తను కూడా అవును అన్నట్టు తల ఊపి జ్యూస్ తాగుతూ ఉంటుంది. కాఫీ తాగుతూ మధ్యలో ఏదో గుర్తుకు వచ్చినట్టు, అవును
ఇందాక ఎగ్జామ్ హాల్లో ఎందుకు నీ చెంప మీద నువ్వే అంత సౌండ్ వచ్చేలా కొట్టుకున్నావు? ఆ మాటకి వాక్యకి పొరమాడి జ్యూస్ కొంత డ్రెస్పై ఒలికింది. ఏం చెప్పాలో తెలియక తడపడుతూ నోటికి వచ్చింది ఏదో వాగేస్తూ ఉంటుంది. విషయం తనకు తెలిసినా అడిగాడనే తడబడి తన కవర్ చేయడానికి కష్టపడుతుంది అని అర్థమయ్యి చిన్నగా నవ్వుకొని తన చెయ్యి మీద చెయ్యి వేసి రిలాక్స్ అన్నాడు, తన కుదుటపరచాలి అని. అతని స్పర్శ తగలగానే నోరు ఆటోమేటిక్గా మూతపడిపోయింది. చూడు వాక్య, నేను నీ తడబాటు ఎందుకని అర్థం చేసుకోలేనంత అమాయకుని కాదు. నీ మనసులో ఉన్నది కొంత అర్థం చేసుకోగలను. ఎందుకంటే ప్రతిమ నాకు నీ గురించి అంతా చెప్పింది. ఆ మాట వినగానే వాక్య ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయింది. జై నెమ్మదిగా తన చేతిని తడుతూ, నీ మనసులో రేగిన అలజడి, నువ్వు తీసుకున్న పెయిన్, స్ట్రెస్ అంతా నాకు చెప్పింది. ఎందుకు చెప్పింది అని ఆలోచించుకో. తొందరపాటులో ఏదైనా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటావేమో అని భయపడి ముందు నాకు విషయం చెప్పింది. నేనే నీతో మాట్లాడాలి అనుకున్నా, కానీ ఈలోగా ప్రతిమ విషయంలో అలా జరిగిపోయింది. ఈ ఏజ్లో ఇవన్నీ కామన్, కానీ నీలో నాకు నచ్చింది ఏంటో తెలుసా అని తన వైపు చూశాడు. వాక్య ఏంటి అన్నట్లు చూస్తూ ఉంది. నీకున్న కన్ఫ్యూజ్, నీకు పిచ్చిగా ప్రవర్తించుకున్న మనసుని కంట్రోల్ పెట్టుకోవడానికి ప్రయత్నించొచ్చుడు అది. ఆ మాటకు నవ్వి ప్రతిమ గుర్తుకు రాగానే డల్ అయిపోయింది. తన మొహంలో బాధ అర్థం చేసుకుని, చూడు వాక్య, ఇప్పుడు ఎలా అయితే నీ మనసును అదుపులో పెట్టుకొని చదువుపై దృష్టి పెట్టాలి అని ప్రయత్నిస్తున్నావో, అలాగే నీ చదువు అయిపోయే వరకు కూడా నీ మనసుని నీ మెదడు మీద అజమాయిషి చేసే అవకాశం ఇవ్వకు. ఆ తర్వాతైనా నీ బుద్ధి చెప్పింది విను. అంతేగాని మనసు లాగిందని పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. జీవితంలో ఎప్పుడూ అన్ని విషయాలు ఎవరో ఒకరు నీకు తోడుగా ఉండరు వాక్య. నిన్నటి వరకు ప్రతిమ నీతో ఉందని, కానీ ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు. రేపని రోజు మరొకరు నీకు తోడుగా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఇలా ఎవరో ఒకరు నీతో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీ లైఫ్లో ఎదురయ్యే ప్రతి సమస్య నువ్వే ఎదుర్కోవాలి. అది కనపడే సమస్య అయినా కనిపించని సమస్య అయినా నువ్వే ధైర్యంగా ఎదురు నిలబడి పోరాడాలి. ప్రాబ్లంని ఫేస్ చేయాలి, ఫైట్ చేయాలి. ఈ సమస్యకు పరిష్కారం తెచ్చుకోవాలి. అంతేకాని భయపడి పారిపోకూడదు. పారిపోతుంటే తరుముతూనే ఉంటారు. ఒక్కసారి ఎదురు నిలబడి తిరగబడి చూడు, ఖచ్చితంగా నీకు సమస్య అయినా వెనకడుగు వేస్తుంది. జీవితంలో ఇది గుర్తుపెట్టుకో చాలు, నిన్నెవరూ ఆపలేరు. అతను చెప్పింది అర్థమయ్యి అలాగే అని తల ఊపింది. ఇంకో మాట, నేను పక్కన ఉంటే నీకు అనీజీగా ఉంటుందని నాకు అర్థమైంది. కానీ ఈ ఎగ్జామ్స్ వరకు కాస్త ఓపిక పట్టు. ఎందుకంటే మరో నెల రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఈ కాలేజ్ వదిలి వెళ్ళిపోతున్నాను. ఇక నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. బాగా చదువుకో, ఎగ్జామ్స్ బాగా రాయి, మంచి పర్సంటేజ్ రావాలి, మంచి కంపెనీలో ప్లేస్మెంట్ రావాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని లేచి వెళ్ళిపోయాడు. అతని ఆ మాట అన్నప్పుడు మనసు ఎందుకో బాధగా అనిపించింది. కానీ ఒక రకంగా అతను చెప్పేది కూడా కరెక్టే. తను ఇలా ఉండకూడదు. మనసు చెప్పిన మాట విని ముడిలో చిక్కుకోకూడదు. మనసుకి ఎప్పుడూ నా బుద్ధి మీద అజమాయిషి చేసే అవకాశం ఇవ్వకూడదు. నిజంగా రాసిపెట్టి ఉంటే అనుకున్నది జరిగి తీరుతుంది. లేకపోతే ఎలా జరగాలి అని ఉందో అలాగే జరుగుతుంది. అప్పుడు మటుకు నా చదువు నేనే పాడు చేసుకోకూడదు అని స్థిరంగా మనసులో అనుకున్న నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. తర్వాత జరిగే ఎగ్జామ్స్ అన్నిట్లోనూ జై పక్కన కూర్చున్న వాక్య మనసును పెద్దగా అలర్జడి లోను కాకుండా, ఒకవేళ ఏదన్నా అని పిలిచినా బయటపడకుండా కంట్రోల్ పెట్టుకోగలిగింది. అతను చెప్పినట్లుగానే ఎగ్జామ్స్ అయిపోయాయి. 2 నెలల తర్వాత ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కాలేజీ వదిలి వెళ్ళిపోయారు. వాక్య మనసు చాలా వెలితిగా అనిపించింది. ఏదో పోగొట్టుకున్నట్టు, దూరమైపోయినట్టు కాస్త బాధపడింది. కానీ మరుక్షణం నా లక్ష్యం గుర్తుకు వచ్చి మనసు మరల్చుకుంది. ప్రతిభని మర్చిపోవడానికి, ఆమె జ్ఞాపకాలు దూరంగా ఉంచడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే క్లాసులో వేరొకరితో స్నేహం చేయడానికి అందరితో కలివిడిగా ఉండటం మొదలుపెట్టింది. అలా కలిసినవాడే చంద్రశేఖర్తో పాటు మరి కొంతమంది ఫ్రెండ్స్ ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళు. కానీ ఒక ఫ్రెండ్గా చందు దగ్గర అలవాటైనట్లు మరెవరునూ ఆమెని చేరుకోలేకపోయారు. ఎందుకంటే అతని అలవాట్లు, ఆలోచన విధానం ప్రతిమకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇద్దరి మీద కాలేజీలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. వాళ్ళు సన్నిహితంగా ఉండటాన్ని మరో రకంగా వక్రీకరించి ప్రచారం చేశారు. తను పట్టించుకోలేదు. చందు కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. లైట్గా తీసుకొని ఎప్పట్లాగా వాక్యతో ఫ్రెండ్లీగానే ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే చందు వాళ్ళ ఫ్యామిలీ, వాక్య వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు.
అప్పుడప్పుడు పిక్నిక్‌లోకి వెళ్ళటం, ఎప్పుడైనా 2 ఫ్యామిలీస్ కలిసి బయట రెస్టారెంట్‌కి వెళ్ళటం ఇలా చేసేవాళ్ళు. దాంతో కాలేజీలో రూమర్స్‌కి రెక్కలు కత్తిరించినట్లు అయిపోయింది. ఇద్దరి మధ్య స్నేహం ఎంతో బలపడింది. ఎంతలా అంటే కంబైన్డ్ స్టడీ కోసం ఒకే రూమ్‌లో ఇద్దరు కూర్చొని చదువుతూ ఒకరి మీద ఒకరు పడి నిద్రపోయేలా. వారి స్నేహాన్ని 2 ఫ్యామిలీస్ అపార్థం చేసుకోలేదు. అలాగే వాళ్ళిద్దరూ కూడా ఏ రోజు అతిగా ప్రవర్తించలేదు. వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదు. ఇద్దరిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతలా నమ్మారు అంటే వాక్య చందు 3rd ఇయర్ ఎండింగ్లో ఉండగా వాళ్ళ వాక్య ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళవలసి రావటం వల్ల తనని హాస్టల్లో జాయిన్ చేస్తే తనకి గార్డియన్గా చందు పేరు అక్కడ ఇచ్చేంతగా. అటు పక్కనే బాయ్స్ హాస్టల్ ఉండటం వల్ల ఇటువైపు ఉన్న గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలకు కొంచెం ఇబ్బంది అయ్యేది. వాక్య కూడా ఇబ్బంది ఫేస్ చేయకూడదు అని తన ఫ్రెండ్స్ని అక్కడ నుంచి ఎవరు అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టకుండా చూసేవాడు. కొన్నిసార్లు అతను కూడా అదే బాయ్స్ హాస్టల్లో ఉండిపోయేవాడు. ఇద్దరు బిల్డింగ్స్ ఎలా ఉండేవి అంటే టెర్రస్ పైకి ఎక్కితే ఏదైనా వస్తువు ఈజీగా ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఇంకొక అడుగు ముందుకు వేస్తే అవతలి వారు యువతలకు కూడా రావచ్చు. ఒకరోజు వాక్య ఎగ్జామ్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉండగా కాల్ వచ్చింది. ఎవరా అని చూస్తే చందు. అప్పటికి టైం రాత్రి 10 అయింది. సాధారణంగా చందు ఆ టైంకి నిద్రపోతాడు, మేలుకుని ఉండే ఛాన్సే లేదు. అటువంటిది కాల్ వచ్చేసరికి వాక్య భయపడిపోయి వెంటనే అటెండ్ చేసింది. అవతల వైపు నుంచి చందు వాక్య అర్జెంటుగా 2 బాటిల్స్ వాటర్ తీసుకొని రావా అన్నాడు. మరో మాట మాట్లాడకుండా వెంటనే కాల్ కట్ చేసి తన రూమ్మేట్ వాటర్ బాటిల్ తీసుకుని టెర్రస్ పైకి వెళ్ళింది. వాటర్ బాటిల్ అందుకున్న చందు థ్యాంక్ యూ వాక్య, దేవతలా వచ్చా అన్నాడు పరమానంద భరితంగా. వాక్యగా అసలు ఎందుకలా అన్నాడో అర్థం కాలేదు. ఏంటి కొత్తగా థ్యాంక్స్ చెప్తున్నావు, ఏమైంది నీకు, ఒంట్లో బాగానే ఉంది కదా ఆశ్చర్యంగా అంది. చందు నవ్వి నాకు బానే ఉంది, కానీ కింద వాటర్ లేక అల్లాడిపోతున్నారు జనాలు. పవర్ పోతూ ఎవడో పెద్ద పుడింగిలాగా బాగు చేస్తాను అని వెళ్ళి కనెక్షన్ నుంచి మోటార్ ఆన్ చేసేసరికి అది కాలిపోయింది. చుక్క మంచినీళ్ళు లేవు, ఉన్న వాటర్ అయిపోయి దాహంతో కొట్టుకుంటున్నారు. అందుకే నిన్ను అడిగాను. అతని మాటలకి తను కూడా నవ్వి సరే ఒక్క నిమిషం ఉండు, ఇంకెవరినైనా పైకి తోడు తీసుకొని రా అంది. ఎందుకు ఏమిటి అడగకుండా చందు తన ఫ్రెండ్ ప్రసాద్ని పైకి తీసుకుని వచ్చాడు. వాక్య తన రూమ్మేట్ సహాయంతో 2 పెద్ద 5 లీటర్స్ వాటర్ బాటిల్స్ను తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చి ఆ రాత్రికి ఇవి సరిపెట్టుకోండి, రేపు ఉదయాన్నే వాటర్ బాగు చేసుకోవచ్చు, ఇంకా కావాలంటే చెప్పండి ఇంకోటి కూడా ఉంది అది కూడా తెస్తాను. అప్పటి వరకు గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల్ని అందరికంటే ఎక్కువ ఏడిపించే ప్రసాద్కి కావ్య ఎలాంటి కోపం లేకుండా వారికి ఇబ్బందుల్లో ఉన్నా అనగానే సహాయం చేసేసరికి చాలా గౌరవం పెరిగింది. ఆ రోజు నుంచి కాస్త కోస్తో మాటలతో అల్లరి చేసే వారిని కూడా ప్రసాద్ అదుపులో పెట్టేశాడు. అమ్మాయిలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గర్ల్స్ హాస్టల్కి వంతులు వేసుకొని కాపలా కాయటం మొదలుపెట్టేశారు. వాక్య వాళ్ళ హాస్టల్కి ఉన్న ప్రాబ్లం క్లియర్ అయిపోవడంతో అందరూ చాలా సంతోషపడ్డారు. 3rd ఇయర్లో కష్టపడి మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి ఫైనల్ ఇయర్కి అడుగుపెట్టారు. మొదటి సెమిస్టర్ పూర్తయిపోయి 2వ సెమిస్టర్ ప్రాజెక్టు ఉండటంతో దాని మీద కుస్తీ పట్టడం మొదలైంది. వాక్యకి ఒకరోజు అనుకోకుండా కాలేజీలో ప్రజయ్ కనబడ్డాడు. బ్రాంచ్ డిపార్ట్మెంట్లో లెక్చర్తో మాట్లాడాలి బయటికి వస్తున్న వాక్యకి ఎదురుపడ్డాడు. ఎంతో సంపన్నంగా అతన్ని పలకరించింది వాక్య. జై సార్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్, మీరు మళ్ళీ ఇక్కడికి వస్తారు అని అనుకోలేదు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? తన మొదటిసారి చూసినప్పుడు వాక్య కళల్లో ఏదైతే మెరుపును చూశాడో ఇప్పుడు అదే మెరుపు కనపడింది. అతను కూడా నవ్వుతూ నేను బాగానే ఉన్నాను, బెంగళూరులో జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్, శాలరీ, ఫుల్ సెటిల్డ్. అతను చెప్పిన దానికి సంతోషపడి ఏంటి అసలు ఇక్కడికి వచ్చారు, ఏదైనా పని మీద వచ్చారా? అవును వాక్య, మన బ్రాంచ్ లెక్చర్కి కార్డు ఇవ్వాలని వచ్చాను. ఆ మాటకి మొహంలో కాస్త కంగారు తొంగి చూసింది వాక్యకి. ఏం కార్డ్ సార్, ఏదైనా ఇన్విటేషనా అనుమానంగా అడిగింది. అవును వాక్య, నెక్స్ట్ మంత్ నా పెళ్ళి, ఇన్వైట్ చేయడానికి వచ్చాను, ఎలాగో నువ్వు కూడా నాకు ఫ్రెండ్వే కదా, వీలైతే తప్పకుండా రావాలి అని అప్పటికప్పుడు ఒక కార్డు మీద వాక్య పేరు రాసి తన చేతిలో పెట్టింది. లోపలికి వెళ్ళి లెక్చర్స్తో మాట్లాడాడు. ఇక్కడ వాక్యకి జై తన పెళ్ళి అని చెప్పిన దగ్గరే మనసు ఆగిపోయింది, మొహంలో వెలుగు ఆరిపోయింది. చేతిలో ఉన్న కార్డుని ఓపెన్ చేసి చూసింది. ప్రజయ్ వెడ్స్ అపర్ణ. ఆ పేర్ల మీద వేలుతో తడిమి కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకొని ఇక కాలేజీలో ఉండలేక హాస్టల్కి వెళ్ళిపోయింది.
ఎందుకో తెలీదు ఎంత ఆపుకుందామనుకున్నా ఏడుపు ఆగటం లేదు. తనివి తీరా ఏడ్చింది. సొమ్మసిల్లి నిద్రపోయింది. ఆ రోజు రాత్రి అన్నం కూడా తినలేదు. ఉదయం లేచేసరికి తను ఉన్నది మరో చోట్ల అనిపించి దిక్కులు లేచి కూర్చుంది. అప్పుడే రూమ్లోకి వచ్చిన చందు గబగబా తన దగ్గరికి వచ్చి, ఆర్ యూ ఆల్ రైట్ అని ఆత్రంగా అడిగాడు. హా చందు, నేను బాగానే ఉన్నాను. ఇది మీ ఇల్లు కదా, మరి నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను హాస్టల్లో కదా ఉండాల్సింది అంది అయోమయంగా. నిన్న రాత్రి ఏమీ తినకుండా పడుకున్నావని, ఎంత లేపినా లేవటం లేదని నీ రూమ్మేట్ నాకు కాల్ చేసింది. ఫుల్ ఫీవర్తో స్లోలో లేకుండా ఉన్నావు, అందుకే మా ఇంటికి తీసుకుని వచ్చాను. డాక్టర్ వచ్చి ఏదో ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయ్యావు అన్నారు. ఏమైంది కావ్య? దేని గురించి అంతలా మనసు పాడు చేసుకుని మరి ఆలోచించే ఆరోగ్యం మీదకి తెచ్చుకున్నావు? వాక్య ఏం మాట్లాడకుండా బిత్తర చూపులు చూసేసరికి మళ్ళీ చందునే. అమ్మ వాళ్ళ మీద బెంగ పెట్టుకున్నావా అన్నాడు లాలనగా. అడిగింది తడువుగా అవును అని తల ఊపింది చిన్నగా నవ్వి. పిచ్చిదానా, ఇంత చిన్న విషయానికి జ్వరం తెచ్చుకుంటారా ఎవరన్నా? ఇంకెన్ని రోజులు? మహా అయితే ఇంకో 6 నెలలు. ఎగ్జామ్స్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతావు అంతేగా. చందు తనని పుచ్చుకించే పద్ధతి అచ్చు ప్రతిమలానే అనిపించింది. ఆ పూటకి వాక్యని చందు తనింట్లోనే ఉంచి సాయంత్రానికి హాస్టల్లో దిగబెట్టాడు. మరో వారం తర్వాత ఇంటర్నల్ ఎగ్జామ్స్ అని, వైవా అని, ప్రాజెక్ట్ వర్క్ అని నెల రోజులు గడిచిపోయాయి. ఆ ఇదిలో పడి వాక్య ప్రజే విషయం మర్చిపోయింది. ఇక ఫైనల్ ఎగ్జామ్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత ఎక్స్టర్నల్ వైవా కూడా పూర్తి చేసుకుని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇష్టం ఉన్న వాళ్ళ కాలేజీకి వచ్చి లెక్చర్స్తో దగ్గర డౌట్స్ క్లియర్ చేసుకుని చదువుకుంటున్నారు. ఇంకొంతమంది ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి అప్పటి వరకు వాక్యాన్ని గమనిస్తూ ఉన్న తన క్లాస్మేట్ సంజయ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా కాచుకొని ఉండి సరిగ్గా కాలేజీకి రాని రోజు వాక్యని క్యాంటీన్లో అడ్డుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు తనతో మాట్లాడాలి అన్న చందు అడ్డుపడేవాడు. ప్రతిమ ఉన్నన్నాళ్ళు వాక్య టచ్ మీ నాట్ అన్నట్టు ఉండేది. ఆ తర్వాత ఓపెన్ అయ్యి అందరితో కలివిడిగా ఉండటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అతనికి వాక్య నచ్చడం మొదలుపెట్టింది. సంతోష్ స్నేహం చేయాలని అనుకున్నాడు, కానీ ఈలోపే చందు తనకి ఫ్రెండ్ అయిపోయాడు. ఏ నిమిషం తనతో మాట్లాడాలన్నా, తనకి చేరుకోవాలన్నా చందు ఒక చెంచాలా కాపలా ఉంటూ వచ్చాడు. మొదట్లో వాళ్ళిద్దరి మీద వచ్చిన రూమర్స్ని నిజం అనుకుని రగిలిపోయాడు. కానీ అవన్నీ అబద్ధాలని కన్ఫర్మ్ చేసుకున్నాక ఎలాగైనా వాక్యాన్ని దక్కించుకోవాలని, ఆమెను తన ప్రేమను వ్యక్తం చేయాలని చాలా ప్రయత్నించాడు. చందుకి సంజయ్ ఎలాంటివాడో తెలుసు కాబట్టి పడనివ్వలేదు. అనుక్షణం ఆమెకు కాపలా కాస్తున్నట్లు వెన్నంటే ఉండి తన నీడను కూడా తాకే ఆస్కారం ఇవ్వకపోవడంతో సంజయ్కి చందు మీద పీకల వరకు కోపం ఉంది. కాబట్టి ఎలాగైనా విషయం చెప్పేయాలి, ఒప్పుకోకపోతే బలవంతంగానే బెదిరించైనా ఒప్పించాలి నిర్ణయానికి వచ్చి తన దారికి అడ్డుగా నిలిచాడు. తనకి అడ్డుపడిన సంజయ్ని సీరియస్గా చూసింది వాక్య. వాక్య ప్లీజ్, చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను కానీ ఇవాళకి కుదిరింది నాకు నీతో మాట్లాడటానికి. ప్లీజ్ ఒక 10 మినిట్స్ నాకు నీ టైం ఇవ్వు. నేను చెప్పింది విన్నాక ఆ తర్వాత ఏం ఆలోచిస్తావో నీ ఇష్టం అని మెల్లగా మాట్లాడేసరికి సరే నీ ఒక టేబుల్ దగ్గర కూర్చుంది. సంజయ్ కూడా ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు. వాక్యకి ఒక పక్క మనసులో టెన్షన్గా ఉంది. ఎందుకంటే సంజయ్ గురించి ఆమె చాలా విని ఉంది. వాడి చూపు తన మీద పడింది అంటేనే చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడేది. ఎప్పుడూ చందు తన చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల తన జోలికి రాలేదు. కానీ ఇవాళ చందు వాళ్ళ ఫాదర్ ఆఫీస్లో ఏదో ప్రాబ్లంగా ఉందని ఆయనకి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు తను ఒంటరిగా ఉంది. వీడిని ఎలా ఎదుర్కోవాలి అనే మనసులో ఆందోళనగా ఉంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇక్కడే ఇదే క్యాంటీన్లో తను కూర్చున్న టేబుల్కు సంజయ్ కూర్చున్న కుర్చీలో ప్రజయ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. జీవితంలో ఎప్పుడో అన్ని విషయాల్లోనూ ఎవరో ఒకరు నీకు తోడుగా ఉండరు వాక్య. నిన్నటి వరకు ప్రతిమ నీతో ఉంది, కానీ ఈరోజు నువ్వంటూ ఒంటరిగా ఉన్నావు. రేపటి రోజు మరొకరు నీకు తోడుగా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఇలా ఎవరితో ఒకరు నీతో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీ లైఫ్లో ఎదురయ్యే ప్రతి సమస్యను నువ్వే ఎదుర్కోవాలి. అది కనపడే సమస్య అయినా కనిపించని సమస్య అయినా నువ్వు ధైర్యంగా ఎదురు నిలబడి పోరాడాలి. ప్రాబ్లంని ఫేస్ చేయాలి, ఫైట్ చేయాలి, ఈ సమస్యకు పరిష్కారం తెచ్చుకోవాలి. అంతేగాని భయపడి పారిపోకూడదు. పారిపోతుంటే తరుముతూనే ఉంటారు. ఒక్కోసారి ఎదురు నిలబడి తిరగబడి చూడు. ఖచ్చితంగా నీకు సమస్య అయినా వారి
వెనకబడిగేస్తారు. జీవితంలో ఇది గుర్తుపెట్టుకో చాలు, నిన్ను ఎవరూ ఆపలేరు. అతని మాటలు గుర్తుకొచ్చి ఆందోళన అలజడిగా ఉన్న మనసుని శాంతపరిచి ధైర్యాన్ని కూడగట్టుకుని ఏదైతే అదయ్యింది ఫేస్ చేద్దాం. ఎంతకాలం తప్పించుకుంటానో, ఏం మాట్లాడతాడో చూసి దానికి తగ్గ జవాబు ఇవ్వచ్చు అని స్థిరంగా నిర్ణయించుకుని సంజయ్ వైపు చూసింది. ఏంటో చెప్పు సంజయ్, నాకు పనుంది, త్వరగా వెళ్ళాలి అంది, వాయిస్లో కొంచెం కోపం ధ్వనించినట్లు. కానీ సంజయ్ అవి ఏమీ పట్టించుకోలేదు. చిన్నగా నవ్వి నీతో ఎప్పుడో మాట్లాడదాం అన్నా కానీ ఆ చంద్రుగాడు ప్రతిక్షణం అడ్డుపడుతూనే వచ్చాడు. ఒక్క క్షణం కూడా నేను ఒంటరిగా నాకు చిక్కనివ్వలేదు. నీతో మాట్లాడాలని చాలా కాలంగా ఎదురు చూస్తూ వచ్చాను, ఇప్పుడు దొరికావు అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ఇక చాలు అన్నట్లు చేయి చూపించింది. సంజయ్ మాట్లాడటం ఆపేసి ఏంటన్నట్లు చూశాడు. నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు సంజయ్, కానీ నీ ప్రపోజల్ నాకు ఇష్టం లేదు. సంజయ్ ఆ మాటకి వంకింత ఆశ్చర్యపోయి చూశాడు. తను పూర్తిగా చెప్పడం లేదు. తన మనసులో ఉన్న మాట వ్యక్తికి ఎలా తెలిసిపోయిందప్పా అని ఆలోచించులో పడ్డాడు. అతని మొహం మీద చిటికి వేసి నీ మనసులో మాట నాకు ఎలా తెలిసిందా అని అనుకుంటున్నావా? అవును అని తలూపాడు. నీకు నా మీద ఉన్న ఉద్దేశం ఏంటో నాకు ఎప్పుడూ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నేనే నీ నుంచి చాలా రోజులు తప్పించుకొని తిరిగాను, భయపడి కాదు, గొడవ ఎందుకు అని. కానీ ఇవాళిక తప్పక నీకు మాట్లాడే అవకాశం ఇచ్చాను. ఆ మాటకి ఇలానే చూస్తూ ఉండిపోయాడు, ఏం మాట్లాడాలో అర్థం కాక. మరి ప్రతిమా చావుకి కారణం ఏంటి? ఆ విషయం ప్రజయ్కి తెలుసా? అసలు ప్రజయ్కి పెళ్లి కుదరటం నిజమేనా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. నెక్స్ట్ పార్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవుతూ. అలానే ఇలా స్టోరీస్ వినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ ఇదే టైంకి మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అప్పటి వరకు నమస్తే.